హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ వీజీకే అకాడమీ. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2026 ప్రిపరేషన్లో భాగంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీకు అందిస్తున్నాం. ఈ వీడియో ఏపీ టెట్ పేపర్ 1, పేపర్ 2 మరియు డిఎస్ఎల్కు చక్కగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలు అన్నీ మన ఛానల్లో ప్లేలిస్ట్ నందు క్లాస్ వైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్లో మీకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్లేలిస్ట్ మీరు పూర్తిగా చూసినట్లయితే సైన్స్ విభాగం నందు 70 to 80% మార్కులు ఖచ్చితంగా సాధిస్తారు. మన ఛానల్లో అందించే ఈ వీడియోలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ క్షణంలో అయినా మేము అందిస్తున్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటికే మన ఛానల్లో 7వ తరగతికి సంబంధించి పార్ట్ 1లో భాగంగా మొదటి 4 పాఠ్యాంశాలకు సంబంధించిన బిట్స్ను అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోలో 7వ తరగతి నందు యూనిట్ 5, 6, 7లకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ బిట్స్ని చూసేద్దాం. మొదటి ప్రశ్న: పదార్థం యొక్క ఆకారం, పరిమాణం, రంగు మరియు స్థితి వంటి లక్షణాలను ఏమంటారు? భౌతిక లక్షణాలు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మీకు భౌతిక మార్పు, రసాయన మార్పుకు సంబంధించి ఏ విధమైనటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. పదార్థం యొక్క బాహ్య రూపాల్ని తెలిపే ఆకారం, సైజు, రంగు మరియు స్థితులను భౌతిక లక్షణాలు అని అంటారు. తర్వాత ప్రశ్న చూసినట్టయితే సాధారణంగా ఉత్పరివర్తనీయం మరియు కొత్త పదార్థాలు ఏర్పడని మార్పులను ఏమంటారు? ఇక్కడ ఏర్పడని ఆ వర్డ్ కనుక మీరు గుర్తించకపోతే ఆన్సర్ తప్పు వెళ్ళిపోతుంది. ఏర్పడవ అంటే ఖచ్చితంగా అది భౌతిక మార్పే, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. కేవలం ఎందులో మార్పులు వస్తున్నాయి? భౌతిక మార్పులో భౌతిక రూపంలో మాత్రమే మార్పు వస్తుంది. కొత్త రసాయన పదార్థాలు ఏమీ ఏర్పడవు. అది బాగా గుర్తుపెట్టుకుంటే దీనికి సంబంధించిన బిట్స్ పేపర్ 1లో చాలా ఎక్కువగా ఇస్తున్నాడు. సో అందులో ఈరోజు మీకు మంచి క్లారిటీతో అయితే అందించడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చూడండి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కొత్త పదార్థాలు ఏర్పడే మార్పును ఏమంటారు? ఒకటి వచ్చినా అంతే. కొత్త పదార్థం అనేది ఒక పదార్థం ఏర్పడినా, అంతకంటే ఎక్కువ పదార్థాలు ఏర్పడినా, కొత్త పదార్థం ఏర్పడటం అనేది జరిగితే అది ఖచ్చితంగా ఏ మార్పు అవుతుందంటే రసాయన మార్పు అవుతుంది. బాగా గుర్తించండి. రసాయన మార్పు జరిగేటప్పుడు ప్రత్యామ్నాయంగా కొత్త రసాయన గుణాలు కలిగిన పదార్థాలు ఏర్పడతాయి. దీన్ని రసాయన చర్య అని కూడా అంటారు. కెమికల్ రియాక్షన్ అని కానీ, కెమికల్ చేంజెస్ అని కానీ అంటారు. తర్వాత ప్రశ్న: మెగ్నీషియం వైరు గాలిలో ప్రకాశవంతంగా కాల్చినప్పుడు ఏర్పడే తెల్లటి బూడిద రసాయన నామం ఏమిటి? మెగ్నీషియం Mg గాలిలో ఆక్సిజన్తో చర్య జరిపింది అంటే O2తో. దీంతో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడుతుంది అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. మీకు వివరణలో కూడా ఈక్వేషన్తో సహా వివరించాను చూడండి. మెగ్నీషియం అనేది Mg, గాలిలోని ఆక్సిజన్ O2తో చర్య జరిపి మెగ్నీషియం ఆక్సైడ్ అనే తెల్లటి బూడిదని ఇస్తుంది. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. Mg + O2 gives rise to MgO. అందువలన 2Mg + O2 gives rise to 2MgO అని రావడం జరిగింది. ఎప్పుడైనా వీలుంటే ఈక్వేషన్ ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది చూద్దాం. ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో బిట్లు మాత్రమే అందించడానికి ట్రై చేస్తూ ఉన్నాను. మెగ్నీషియం ఆక్సైడ్ బూడిదను నీటిలో కరిగించినప్పుడు ఏర్పడే క్షార గుణం గల పదార్థం ఏది? ఇది మీకు నిన్నటి వీడియోలో మీరు చూసినట్టయితే చాలా బాగా పెట్టగలుగుతారు. అది మెగ్నీషియం ఆక్సైడ్ అంటే MgO. దాన్ని ఎందులో కరిగించారు? నీటిలో కరిగించారు. అంటే H2Oని యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని వస్తుంది. MgOH ట్వైస్. ఇది ఎట్లా అనేది మేము వివరంలో చూపిస్తాను చూడండి. MgO + H2O gives rise to MgOH ట్వైస్. ఇది ఒక క్షార పదార్థము. నిన్న బిట్లలోనే చెప్పుకున్నాం ఆమ్లాలు ఎట్లా ఉంటాయి, క్షారాలు ఎట్లా ఉంటాయి అనేది. క్షార పదార్థం అనేది ఏం చేస్తుంది అంటే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తుంది. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోమని కూడా చెప్పున్నాను నేను అంతకుముందు వీడియోలో. ఓకేనా? ఈ ప్రశ్నకి అయితే ఆన్సర్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. తర్వాత ప్రశ్న చూడండి. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకును ఉంచినప్పుడు ద్రావణం నీలి రంగు నుండి ఆకుపచ్చ రంగులోనికి మారడానికి కారణమైన పదార్థం ఏది? ఇది ప్రశ్న చదివితే మాత్రం మనం ఎగ్జామ్లో పెట్టగలుగుతాం. కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఇనుప మేకును ఉంచారంట. ద్రావణం నీలి రంగు నుండి ఆకుపచ్చ రంగులోనికి మారడానికి కారణమైన పదార్థం ఏది? ఇక్కడ ఏం జరిగిందంటే కాపర్ సల్ఫేట్ అంటే మైలుతుత్వం అంటారు కదా, మైలుతుత్వం యొక్క సొల్యూషన్ అనమాట. ఏం జరుగుతుంది అంటే అక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది.
మీరిక్కడ చూసినట్టయితే CuSO4 ప్లస్ Fe వచ్చినప్పుడు FeSO4 ప్లస్ Cuగా మారిపోతుంది. ఇక్కడ ఐరన్ సల్ఫేట్ ఏర్పడటం వలన ద్రావణం ఆకుపచ్చగా మారుతుంది. మేకుపై ఎర్రటి కాపర్ అవక్షేపం చేరుతుంది. ఈ విషయం వల్లనే మనకి రంగు మారటం అనేది జరిగింది. అంటే ఇందులో లోపలి రియాక్షన్ ఏం జరిగిందంటే రసాయన చర్యలు మనకు 4 రకాలు. అందులో మూడవది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది జరుగుతుంది. తర్వాత ప్రశ్న వెనిగర్. వెనిగర్ అంటే అదేదో కొత్త పదార్థం ఏమీ కాదు. మన ఇళ్లల్లో ఉండేదే. అది ఎసిటిక్ ఆమ్లం అన్నమాట. ఎసిటిక్ ఆమ్లంను వంట సోడా కలిపినప్పుడు విడుదలయ్యే బుడగల వాయువు ఏది? ఇది కొంత గెస్ చేసే అవకాశం అయితే ఉంది. యెస్, కార్బన్ డయాక్సైడ్. ఎందుకొస్తుంది అంటే ఎసిటిక్ ఆమ్లం ప్లస్ సోడియం బైకార్బోనేట్ అని గాని, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని గాని ఇస్తూ ఉన్నారు. దాన్నే వంట సోడా అంటారు. ఈ 2 రియాక్షన్ జరిగినప్పుడు కార్బన్ డయాక్సైడ్ CO2 మరియు ఇతర పదార్థాలు ఏర్పడతాయి. ఇక్కడ మీకు ఓన్లీ కార్బన్ డయాక్సైడ్ మీద కాన్సంట్రేట్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్‌గా డీటెయిల్డ్ ఈక్వేషన్ అయితే కాదు. మనకి ఏ వాయువు అన్నాడు కాబట్టి ఓన్లీ కార్బన్ డయాక్సైడ్ వరకు మాత్రమే మీకు చూపించడం జరిగింది. సున్నపు నీటి గుండా కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపినప్పుడు అది పాల వలె తెల్లగా మారడానికి కారణమయ్యేన అవక్షేపం ఏది? ఈ సున్నపు నీరు మీద చాలా బిట్లయితే ఉన్నాయి. మీకు గత క్లాసెస్‌లో కూడా వేరే టాపిక్స్‌లో కూడా ఇది రిపీట్ అవుతా ఉంది. కాబట్టి దీని మీద మనకి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ప్రశ్న పడే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే అయిపోతుంది. ఇది క్లారిఫై చేసేస్తాను మొత్తం మీకు. జాగ్రత్తగా చూద్దాం. సున్నపు నీరు గుండా కార్బన్ డయాక్సైడ్ వాయువును పంపినప్పుడు అది పాల వలె తెల్లగా మారడానికి కారణమైన అవక్షేపం ఏది అని అడుగుతున్నాడు. ఒకసారి ఈక్వేషన్ చూసినట్టయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ అంటే CO2, సున్నపు నీరు అంటే యాక్చువల్‌గా పొడి సున్నాన్ని CaO అంటాము. దీన్ని ఎప్పుడైతే వాటర్‌లో ఏస్తారో CaOH ట్వైస్ అనేది ఏర్పడటం అనేది జరుగుతది. ఇప్పుడు ఆ CaOH ట్వైస్‌ని CO2తో రియాక్షన్ జరుగుతుంది. జరిగినప్పుడు ఏం ఏర్పడుతుందంటే కాల్షియం కార్బోనేట్ CaCO3 అనేది ఫార్మ్ అవుతది. ప్లస్ H2O. నీటిలో కరగని కాల్షియం కార్బోనేట్ ఏర్పడటం వలన సున్నపు తేట పాల వలె తెల్లగా మారుతుంది. దీనికి సంబంధించిన బిట్స్ అయితే ఎక్కువగా అడుగుతున్నాడు. పొడి సున్నం అంటే CaO. దాన్ని వాటర్‌లో కలిపితే ఏర్పడేది ఏంటంటే CaOH ట్వైస్. కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్‌తో కనుక చర్య జరిపినట్టయితే కాల్షియం కార్బోనేట్ CaCO3 ఫార్మ్ అవుతది. ఈ CaCO3 మనకి పాల వలె తెల్లగా కనిపిస్తా ఉంటది. ఓకే. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇనుము, ఆక్సిజన్ మరియు తేమ సమక్షంలో తుప్పు పట్టినప్పుడు ఏర్పడే ఎరుపు గోధుమ రంగు పదార్థం ఏది? చాలా మంచి బిట్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ మనకి అందరికీ తెలుసు ఐరన్ రిలేటెడ్ అది. ఇప్పుడు ఐరన్ ఆక్సైడా, ఐరన్ హైడ్రాక్సైడ్ అనేది కన్‌ఫ్యూజ్ వస్తది. బట్ ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది కాబట్టి అందులో వచ్చేది ఏమిటి అంటే ఐరన్ ఆక్సైడే. అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా? వాటర్‌తో కలుస్తుంది కాబట్టి వేరే ఆన్సర్ అనేది అనుకోవద్దు. ప్రధానంగా ఇందులో కావాల్సింది ఏంటంటే 2 కావాలి. యాక్చువల్‌గా ఇనుము తుప్పు పట్టాలంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. గాలిలో ఉండేటటువంటి తేమ కూడా చాలా అవసరం. ఈ 2 ఉంటే మాత్రమే ఐరన్ అనేది రస్ట్ ఫార్మ్ అవుతది. తుప్పు పట్టడం అనేది జరుగుతది. ఇది ఇంపార్టెంట్. ఆ రస్ట్‌లో తుప్పులో ఉండేటటువంటి రసాయన ఫార్ములా ఏంటంటే Fe2O3 చాలా ఇంపార్టెంట్ ఇది. ఐరన్ ఆక్సైడ్ Fe2O3 ఇది ఒక రసాయన మార్పు. తుప్పు పట్టిన దాని నుంచి మళ్ళీ మామూలుగా మనం ఐరన్‌ని నేరుగా అయితే పొందలేం. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటాయి గానీ డైరెక్ట్‌గా ఐరన్ ఆక్సైడ్ నుంచి మళ్ళీ ఐరన్ అయితే పొందలేం. కాబట్టి ఇది ఐరన్ ఆక్సైడ్ అనేది కొత్త పదార్థం ఏర్పడింది. కాబట్టి ఇది ఏ మార్పు అంటే రసాయన మార్పు. ఇనుము తుప్పు పట్టడం ఏ మార్పు? రసాయన మార్పు. అలా మనకి క్లారిటీగా తెలిసుండాలి. ఇనప వస్తువులు తుప్పు పట్టకుండా ఉండటానికి వాటిపై జింక్ లోహపు పూతను పూసే ప్రక్రియను ఏమంటారు? ఇది కూడా మీకు చాలా చాప్టర్స్‌లో రిపిటేషన్ అయితే జరిగింది. ఆ ప్రక్రియను ఏమంటారంటే గాల్వనైజేషన్ అని అంటారు. ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి వాటిపై జింక్ లోహపు పొరను పూసే ప్రక్రియను ఏమంటారంటే గాల్వనైజేషన్ అని అంటారు. దీని మీద కూడా 10థ్ క్లాస్‌లో కూడా చాలా ఎక్కువ బిట్లు ఇవ్వటం అయితే ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రశ్న. ఇంపార్టెంట్ ప్రశ్నలోనే మళ్ళీ ఇంపార్టెంట్ ఇది. ద్రావణం నుండి పదార్థాలను స్ఫటికాల రూపంలో శుద్ధంగా పొందే భౌతిక ప్రక్రియ ఏది? ఇది నేరుగా బిట్టు. మీరు క్వెషన్ చదివితే మీరే ఆన్సర్ పెట్టేస్తారు. యెస్, కరెక్ట్. స్ఫటికీకరణం. ప్రశ్నలోనే ఉంది స్ఫటికాలు అని. స్ఫటికీకరణం అనేది భౌతిక మార్పుకు ఉదాహరణ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని ద్వారా కాపర్ సల్ఫేట్ వంటి పదార్థాల నుండి శుద్ధ స్ఫటికాలను తయారు చేస్తారు. ఇనుము తుప్పు పట్టకుండా నిరోధించడానికి కార్బన్, క్రోమియం,
నికెల్ మరియు మాంగనీస్ లోహాలను కలిపి తయారు చేసే మిశ్రమ లోహం ఏది? ఇది రోజు మన ఇళ్లల్లో ఉపయోగిస్తూ ఉంటాం. మన ఇళ్లల్లో ప్రతి ఇళ్లల్లోనూ ఉండేదేంటంటే స్టెయిన్‌లెస్ స్టీల్. యాక్చువల్‌గా ఈ స్టెయిన్‌లెస్ స్టీల్స్ అన్నీ కూడా ప్రధానంగా ఉండేటటువంటి మెటీరియల్ ఏంటంటే ఐరన్నే. ఆ ఐరన్ రస్ట్ పట్టకుండా ఉండటం కోసం దాని మీద కార్బను, క్రోమియం, నికెల్ మరియు మాంగనీస్ లోహాలతో కలిపి ఒక మిశ్రమ లోహాన్ని తయారు చేశారు. ఆ మిశ్రమ లోహం పేరే స్టెయిన్‌లెస్ స్టీల్. ఇది మన వంట పాత్రలన్నిటిలోనూ మేజర్ రోల్‌ని ప్లే చేస్తా ఉంటది. ఇదొక మిశ్రమ లోహం స్టెయిన్‌లెస్ స్టీల్ అనేది. ఇది వాతావరణంలో ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా అసలు తుప్పే పట్టకుండా ఉంటది. తర్వాత ప్రశ్న. ఓడల ఇనుప భాగాలు త్వరగా తుప్పు పట్టటానికి సముద్రపు నీటిలో ఏ అంశం ప్రధానంగా దోహదపడుతుంది? చాలా మంచి బిట్ ఇది. ఎవరన్నా ఆ కిందున్న ఆప్షన్స్ నుంచి ఆన్సర్‌ని గెస్ చేయడానికి ట్రై చేయండి. గెస్ చేసేయొచ్చు. ఈజీనే. యెస్. లవణాల ఉనికి. సముద్రం అంటేనే అందులో అనేక లవణాలు కరిగిపోయినటువంటి ద్రావణం సముద్రం నీరు. సో, దానివల్ల అది వేగంగా చర్య జరుగుతుంది. అందువల్లనే ఓడల పెయింటింగు త్వరగా పాడైపోయి మనకి తుప్పు పట్టడం అనేది జరుగుతుంది. సముద్రపు నీటిలోని అధిక లవణాలు తుప్పు పట్టే చర్యను వేగవంతంగా చేస్తాయి. కాబట్టి ఓడల పెయింట్ ఊడిపోతే ఇనుము త్వరగా నాశనం అవుతుంది. అంటే ఆన్సర్ వచ్చి లవణాల ఉనికి. తర్వాత ప్రశ్న. వాతావరణంలోని ఏ వాయు పొర సూర్యుని నుండి వచ్చే హానికరమైన అతి నీలాలోహిత కిరణాల నుండి మనల్ని రక్షిస్తుంది? ఈ బిట్టు 100% అందరూ పెడతారు. ఓజోన్ పొర. O3. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏంటంటే మెయిన్‌గా దీని గురించి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఓజోన్ పొర O3 యూవీ కిరణాలను శోషించుకుని ఆక్సిజన్‌గా మారుతుంది. ఇది రసాయన మార్పుకు ఉదాహరణ. ఆక్సిజన్ మంచిదే కదా సార్! ఇంక ప్రమాదం ఏంటని అనుకోకండి. దాని మీద ఎప్పుడైనా అవకాశం ఉంటే డీటెయిల్‌గా చెప్తాను. ఓజోన్ గురించి మనకి ఇంటర్నేషనల్ ఓజోన్ డే కూడా జరుపుకుంటూ ఉంటాం. ఎప్పుడది? సెప్టెంబర్ 16. తర్వాత ప్రశ్న. పండ్లు పక్వానికి రావటం, ఆహారం జీర్ణం కావటం, బాణాసంచ కాల్చటం అనేవి ఏ రకమైన మార్పులకు ఉదాహరణలు? ఇక్కడ మీరు మార్పు అనేది మళ్ళీ వెనుకకు రాకపోవటం అనేది ఒకటి గుర్తించాలి. కొత్త పదార్థాలు ఏర్పడుతున్నాయా లేదా అనేది ఒకటి గుర్తించాలి. కొత్త పదార్థం ఏర్పడితే అది ఖచ్చితంగా రసాయన మార్పు. ఇక్కడ మీరు చెప్పిన ఈ 3 వాటిల్లో కూడా అన్నిటిలోనూ కొత్త పదార్థాలు ఏర్పడతాయి. సో, ఇది రసాయన మార్పులకు ఉదాహరణ. ఇక్కడ ఒకేసారి 3 ఇవ్వటం జరిగింది. ఏదో ఒకటి ఇచ్చి మాత్రం మీకు ఎగ్జామ్‌లో ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంది. ఈ ప్రక్రియలన్నిటిలోనూ కొత్త రసాయన పదార్థాలు ఉత్పన్నమవుతాయి. మరియు వీటిని తిరిగి పాత స్థితికి తేలేము. ఈ 2 జరుగుతున్నాయి. కాబట్టి ఇది రసాయన మార్పులకి ఉదాహరణలు. గుర్తుంచుకోండి అవి. అందులో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంటది. కొవ్వొత్తి వెలిగించినప్పుడు సంభవించే మార్పులు ఏవి? మంచి బిట్ ఇది. కొవ్వొత్తి వెలిగించినప్పుడు అందరూ ఒక ఆన్సర్‌కే వెళ్తారు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. కానీ ఇందులో 2 ఉంటాయి. భౌతిక మరియు రసాయన మార్పులు 2 ఉంటాయి ఇందులో. మైనం కరగటం అనేది భౌతిక మార్పు కాక, అక్కడ ఒత్తి ఏదైతే ఉందో, ఆ ఒత్తి మరియు మైనపు ఆవిరులు కాలటం రసాయన మార్పు. ఓన్లీ కేవలం మైనం తీసుకొని దాన్ని కరిగిస్తే మళ్ళీ దాని ద్రవ రూపం వస్తుంది. ద్రవ రూపం నుంచి మళ్ళీ ఘన రూపంలోకి వచ్చేస్తుంది. అది కేవలం భౌతిక మార్పే. కానీ ఈ ఒత్తి మరియు మైనపు ఆవిరులు కాలటం వలన జరిగే రసాయన మార్పు తిరిగి మళ్ళీ వెనక్కి మనం పొందలేం. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ పొజిషన్‌లో ఏం చేస్తారు అంటే రసాయన మార్పు ఒకటే పెట్టి వచ్చేస్తారు. సో, ఇలా డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో చెప్తేనే మీకు ఫైనల్‌గా బాగా గుర్తుంది. ఇది మీరు కరెక్ట్‌గా చేయగలుగుతారని అనుకుంటున్నాను. మంచు కరగటం మరియు నీరు ఆవిరి కావడం అనేవి ఏ రకమైన మార్పులు? ఇవి 2 కూడా భౌతిక మార్పులే. ఇందులో ఏమి కొత్తగా పదార్థాలేమి ఏర్పడవు. ఎందుకు భౌతిక మార్పు అంటే మంచు అనేది కరుగుతుంది. ఆ కరిగిన నీరుని మళ్ళీ మీరు ఫ్రిడ్జ్‌లో పెడితే మళ్ళీ మంచు అయిపోతది. నీరు ఆవిరవుతుంది. ఆ ఆవిరిని గనక మనం సేకరించి ఉంచినట్టయితే దాని యొక్క ఉష్ణోగ్రతను గనక తగ్గించినట్టయితే మళ్ళీ నీరనేది రావటం జరుగుతది. సో, ఈ 2 జస్ట్ భౌతికంగా కనిపించే రూపం మారింది. అంటే ఒకటి ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థం అయింది మంచు కరగటం. ఇంకొకటి ద్రవ పదార్థం నుంచి వాయు రూపంలోకి మారింది. రూపం మారింది. ఆ నీరు నీరే అన్నిటిలోనూ ఉన్నది. మంచులో ఉన్నది, నీటిలో ఉన్నది, ఆవిరిలో ఉన్నది కూడా నీటి అణువులే. కొత్త పదార్థాలు ఏమీ లేవు. సో, ఇది కేవలం భౌతిక మార్పులే. ఇందులో అసలు కన్‌ఫ్యూజ్ పడొద్దు. ఈ ప్రశ్నల్ని 2 టైమ్స్ చదివి ఆన్సర్ చేసేయగలుగుతారు. మీకదే ఎక్స్‌ప్లనేషన్ ముందే చెప్పేసాను నేను. ఓకేనా? ఒకసారి కావాలంటే ఒకసారి మీరు కూడా చూడండి. ఇనుము తుప్పు పట్టడానికి గాలిలో తప్పనిసరిగా ఉండవలసిన 2 అంశాలు ఏవి? ఇది ఇంతకుముందు బిట్‌లోనే వచ్చేసింది. కానీ ఈ బిట్ చాలా ఇంపార్టెంట్ అని మళ్ళీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఈ రూపంలో ఇవ్వలేదు. ఏముండాలి అంటే ఆక్సిజన్ ఉండాలి మరియు
తేమ ఉండాలి. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 ఉంటే మాత్రమే ఇనుము తుప్పుపట్టడం అనేది జరుగుతది. ఆప్షన్ బి ఆక్సిజన్ మరియు తేమ. తేమ అంటే ఏముంటది గాలిలో? H2O నీటి ఆవిరి. ఇనుము తుప్పుపట్టే ప్రక్రియకు ఆక్సిజన్ మరియు నీటి ఆవిరి 2 అత్యంత ఆవశ్యకమైనవి. బాగా గుర్తుపెట్టుకోండమ్మా. సున్నపు నీటి రసాయన నామం ఏమిటి? ఇందాక ఆల్రెడీ ఇది వచ్చింది. బట్ ఇది నేరుగా చాలా సార్లు బిట్ అడుగుతున్నాడని ఇది మళ్ళీ ఇవ్వడం జరిగింది. సున్నపు నీటి రసాయన నామం ఏమిటి? కాల్షియం హైడ్రాక్సైడ్. వాటర్‌లో కలిపారు కాబట్టి అది హైడ్రాక్సైడ్‌గా కన్వర్ట్ అవుతది. యాక్చువల్‌గా CaO మనం బయట నుంచి వైట్ సున్నం బస్తా తీసుకొస్తారు కదా! అందులో ఉండేది కాల్షియం ఆక్సైడ్ అది. దాన్ని ఎప్పుడైతే వాటర్‌లో కలుపుతారో వేయటం కోసం అది కాల్షియం హైడ్రాక్సైడ్‌గా కన్వర్ట్ అవుతది. వేసిన కొంత సమయానికి గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్‌తో జరిపి అది కాల్షియం కార్బోనేట్‌గా మారుతది. టోటల్‌గా అది జరిగే ప్రక్రియ. సో, ఆన్సర్ వచ్చి నీటిలో కలిపారు కాబట్టి దాంట్లో ఉండేది కాల్షియం హైడ్రాక్సైడ్. ఇది బాగా గుర్తించండి. దీని మీద కూడా బిట్స్ ఎక్కువగా వస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కట్ చేసిన యాపిల్ లేదా బంగాళదుంప ముక్కలు గాలిలో ఉంచినప్పుడు గోధుమ రంగులోనికి మారటం ఏ రకమైన మార్పు? ఇది కూడా చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ జరిగేటటువంటి మార్పు ఏంటంటే రసాయన మార్పు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం జరుగుతదంటే అది కంప్లీట్‌గా ఆక్సిజన్‌తో రియాక్ట్ అయిపోతది. యాపిల్ లేదా బంగాళదుంప ముక్కలో ఉన్నటువంటి పదార్థం ఆక్సిజన్‌తో చర్య జరిపి మనకి కొత్త పదార్థం అనేది ఏర్పడుతది. దాన్ని తిరిగి మళ్ళీ మనం పాత పదార్థాన్ని తీసుకురాలేం. అది రసాయన మార్పే. అందులో అసలు డౌటే లేదు. ఈ విధంగా ఈ యూనిట్‌లో మొత్తం డీటెయిల్‌గా మీకు ఐదో యూనిట్‌లో ఇంక 20 బిట్స్‌ని మీకు అందించడం జరిగింది. దీని నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తది. స్మాల్ రిమైండర్ గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఈ కంటెంట్‌ని వాళ్ళకి కూడా రీచ్ అవ్వడం అనేది జరుగుతది. ఓకే. నెక్స్ట్ యూనిట్ చూద్దాం. కణాలలో ఆహారం ఆక్సిజన్‌తో విచ్ఛిన్నమై శక్తి విడుదలయ్యే ప్రక్రియని ఏమంటారు? ఒకసారి మీరు ఆప్షన్స్ చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఆ వర్డ్ బట్టి మీరు ఆన్సర్ కరెక్ట్‌గా గెస్ చేయగలుగుతారు. యెస్ కరెక్ట్. కణ శ్వాసక్రియ. జీవులన్నిటి కణాల్లో గ్లూకోజ్ ఆక్సీకరణం చెంది శక్తిని విడుదల చేసే ప్రాథమిక ప్రక్రియనే కణ శ్వాసక్రియ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సింపుల్‌గా ఉంటుంది. ఆన్సర్ ఏంటన్నది చాలా సేపు ఆలోచిస్తే గాని తెలియనటువంటి బిట్ అది. ఇంక తర్వాత ప్రశ్న. ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ విచ్ఛిన్నమై కార్బన్ డయాక్సైడ్, నీరు మరియు శక్తి విడుదలయ్యే శ్వాసక్రియను ఏమంటారు? అందరూ కూడా ఆప్షన్ ఏ అండ్ బిలోకి వచ్చుంటారు. సో, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి వాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్‌ను ఉపయోగించుకొని గ్లూకోజ్ సంపూర్ణంగా విచ్ఛిన్నమయ్యే విధానాన్ని వాయు శ్వాసక్రియ అని అంటారు. ఈ గ్లూకోజ్ నుంచి ఏం ఫార్మ్ అవుతదంటే కార్బన్ డయాక్సైడ్, H2O శక్తి అలాగా కన్వర్ట్ అవుతది ఈ ప్రక్రియ. ఇది కూడా మంచిగా నేరుగా ఇచ్చేటటువంటి డెఫినిషన్ బిట్ ఇది. ఆక్సిజన్ లేని పరిస్థితుల్లో జరిగే శ్వాసక్రియను ఏమంటారు? ఇది కూడా గెస్ చేయొచ్చు. ఇందాకటిది వాయు శ్వాసక్రియ కాబట్టి అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ లేదు కాబట్టి అవాయు శ్వాసక్రియ. ఈజీగానే ఒకసారి చూస్తే సరిపోతుంది. తర్వాత ప్రశ్న. ఈస్ట్ వంటి ఏకకణ జీవుల్లో అవాయు శ్వాసక్రియ ద్వారా గ్లూకోజ్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే ఉత్పత్తులు ఏవి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్లో పిండి పులియబెట్టినప్పుడు గానీ, ఆల్కహాల్ తయారీలో గానీ ఇది చాలా ముఖ్య పాత్రనైతే పోషిస్తా ఉంటది. ఆల్కహాలు, కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఆప్షన్ ఏ. ఈస్ట్‌లు అవాయు శ్వాసక్రియ జరిపి గ్లూకోజ్‌ను ఆల్కహాల్ మరియు CO2గా మారుస్తాయి. కాబట్టి వీటిని మద్యం తయారీకి ఉపయోగిస్తారు. ఇథైల్ ఆల్కహాల్ తయారీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాత్ర పోషించేది ఏంటంటే ఈస్టే. ఈస్ట్‌లు ఏ శ్వాసక్రియ జరుపుతాయి? అవాయు శ్వాసక్రియను జరుపుతాయి. తర్వాత ప్రశ్న. మానవ శరీరంలో తీవ్ర వ్యాయామం చేసినప్పుడు కండరాల్లో ఆక్సిజన్ కొరత వల్ల గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమై ఏ ఆమ్లం ఏర్పడుతుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కింద ఆప్షన్స్ చూసినట్టయితే మీరు కరెక్ట్‌గా అయితే గెస్ చేయడం చాలా కష్టం. బాగా చదివినోళ్ళు తప్ప. లాక్టిక్ ఆమ్లం. కండరాల్లో ఆక్సిజన్ లోపించినప్పుడు గ్లూకోజ్ లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం పేరుకుపోవటం వల్ల కండరాల నొప్పులు వస్తాయి. ఓకేనా? ఇది కొంచెం హై స్టాండర్డ్ బిట్. తర్వాత బిట్‌కి వెళ్దాం. విశ్రాంతి సమయంలో సాధారణ ఆరోగ్యవంతమైన మానవుని సగటు శ్వాసక్రియ రేటు 1 నిమిషానికి ఎన్ని సార్లు? కంగారు పడొద్దు. నేను అడుగుతుంది శ్వాసక్రియ రేటు. బిట్‌ని అందుకనే ఒక్కసారి చదివి మాత్రం ఆన్సర్ పెట్టొద్దు. ఇందులో కనీసం ఒకళ్ళిద్దరైనా సరే ఆప్షన్ ఏకెళ్ళుంటారు. అసలు ఆప్షన్ ఏ కాదు. ఎందుకు? ఇది శ్వాసక్రియ. 15-18 టైమ్స్ ఉంటది 1 నిమిషానికి. సాధారణ విశ్రాంతి స్థితిలో ఒక వ్యక్తి నిమిషానికి
15-18 సార్లు శ్వాసిస్తాడు. వ్యాయామం చేసేటప్పుడు ఇది నిమిషానికి 25 సార్లు వరకు పెరుగుతుంది. ఓకేనా? మరి 72 ఏంటనేది ఈ పాటికి గుర్తొచ్చుంటది. తర్వాత ప్రశ్న. మానవుని శ్వాస వ్యవస్థలో కుహరం అడుగు భాగంలో ఉండే పెద్ద కండర నిర్మిత పటాన్ని ఏమంటారు? బిట్టు గనుక ఇంకోసారి చెబితే కరెక్ట్‌గా ఆన్సర్ మీరే పెట్టేస్తారు. యెస్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మధ్య పటం. కుహరం అడుగున ఉండే మధ్య పటం మరియు పక్కటెముకల కదలిక ద్వారా గాలి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశించటం, బయటకు పోవటం జరుగుతుంది. తర్వాత ప్రశ్న. ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చేయటం అన్నమాట. సమయంలో ప్రక్కటెముకలు మరియు మధ్య పటం కదలిక ఏ విధంగా ఉంటుంది? ఇది అందరూ కరెక్ట్‌గా గెస్ చేస్తారు. ఖచ్చితంగా ఆప్షన్ ఏ గాని, బి గాని ఏంటనేది చూడండి. ఆప్షన్ ఏనే కరెక్ట్. ప్రక్కటెముకలు పైకి మరియు వెలుపలికి, మధ్య పటం క్రిందకు కదులుతాయి. దీనివల్ల మనకి కుహరం యొక్క వైశాల్యం పెరిగి బయట గాలి ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. నిశ్వాస గాలిలో శాతం పరంగా అధికంగా ఉండే వాయువు ఏది? చాలా ఇంపార్టెంట్ ఇది. అందరూ కూడా ఇది సరిగ్గా చదవకపోతే ఆన్సర్ రాంగే పెడతారు. తీసుకునే గాలిలో అయితే ఏదెక్కువ ఉంటుంది? విడుదల చేసే గాలిలో ఏదెక్కువ ఉంటుంది? ఇక్కడ అడిగిన బిట్టు నిశ్వాస అంటే వదిలేసే గాలిలో ఏది ఎక్కువగా ఉంటుందని అడుగుతున్నాడు. ఏమని అనుకుంటున్నారు మీరు? యెస్. కార్బన్ డయాక్సైడ్. యాక్చువల్‌గా ఇది కార్బన్ డయాక్సైడ్ కరెక్ట్‌గా మాట్లాడినట్టయితే మనకి మామూలు సాధారణ గాలిలో 0.03% ఉంటుంది. అదే నిశ్వాసలో అది 4.4% దాకా పెరిగిపోతుంది. సో, కార్బన్ డయాక్సైడ్. బొద్దింకల శరీర పటలానికి ఇరువైపులా ఉండే సూక్ష్మ శ్వాస రంధ్రాలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చి శ్వాస రంధ్రాలనే అంటారు. బొద్దింక వంటి కీటకాల శరీర భాగాలపై ఉండే చిన్న రంధ్రాలను శ్వాస రంధ్రాలు అంటారు. కీటకాలలో వాయు మార్పిడి కొరకు విస్తరించి ఉన్న నాళాల జాలాన్ని ఏమంటారు? శ్వాసనాళాలు అంటారు. ఇది కీటకాలకు ఉండే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ. వానపాము ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వానపాము శ్వాసక్రియను దేని ద్వారా జరుపుకుంటుంది? యెస్. కరెక్ట్ ఆన్సరు ఆప్షన్ బి. తడి మరియు చికటగా ఉండే చర్మం. వానపాము చర్మం సదా తడిగా, నునుపుగా ఉంటుంది. దాని చర్మం ద్వారా వాయువులు సులభంగా వ్యాపనం చెందుతాయి. తర్వాత ప్రశ్న. చేపలలో నీటిలో కరిగిన ఆక్సిజన్‌ను గ్రహించడానికి ఉపయోగపడే శ్వాస అవయవాలు ఏవి? ఇవి అందరూ కరెక్ట్‌గా పెడతారు. మొప్పలు. క్లోమాలు లేదా మొప్పలు. గిల్ ఈ వర్డ్ కూడా ఇచ్చేసాడు ఒక్కొక్కసారి. ఒకసారి ఇంగ్లీష్‌లో గిల్ అని తెలుగులో రాసేసారు. గిల్స్ అంటే మొప్పలు. ఓకేనా? ఇంకా కప్పలు. నీటిలో ఉన్నప్పుడు మరియు నేలపై ఉన్నప్పుడు వరుసగా వేటి ద్వారా శ్వాసక్రియ జరుగుతాయి? ఇది మంచి బిట్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ. నీటిలో చర్మం ద్వారా, నేలపై ఊపిరితిత్తుల ద్వారా. కప్ప అందుకనే ఉభయచర జీవి. అంటే నీటిలోనూ బతకగలుగుతది, నేల మీద బతకగలుగుతది. ఇది నీటిలో ఉన్నప్పుడు తన తడి చర్మం ద్వారా, భూమిపై ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది. తర్వాత ప్రశ్న. మొక్కలలో వేర్లు నేలలో గాలి చొరబడే రంధ్రాల నుండి ఆక్సిజన్‌ను దేని ద్వారా గ్రహిస్తాయి? మళ్ళొకసారి చదివితే మీకే క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది లాస్ట్ క్లాస్‌లో కూడా వచ్చింది. 6థ్ క్లాస్ బిట్స్‌లో కూడా వచ్చింది. యెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి వేరు రోమాలు. వేరు కణాల గుండా శక్తి తయారీ కోసం శ్వాసిస్తాయి. ఇవి నేల రేణువుల మధ్య ఉండే గాలి నుండి ఆక్సిజన్‌ను వేరు రోమాల ద్వారా తీసుకుంటాయి. పత్రాలలో వాయు మార్పిడి ఏ సూక్ష్మ రంధ్రాల ద్వారా జరుగుతుంది? పత్ర రంధ్రాలు. కరెక్ట్ ఆన్సర్ పత్ర రంధ్రాలు. మొక్కలలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ వాయు మార్పిడి పత్రాల ఉపరితలంపై ఉండే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. ఇది కూడా 6థ్ క్లాస్‌లో వచ్చినటువంటి బిట్టే. దాని కంటిన్యూషన్ బిట్స్ ఇవి. 6థ్‌లో ఏమొచ్చిందో అది కొంచెం 7థ్‌లో రిపీట్ అవుతుంది కదా! మోస్ట్ ఇంపార్టెంట్. ఉచ్ఛ్వాస పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది? కరెక్ట్‌గా పెడతారు. 21% ఉంటుంది. ఎందుకు మన గాలిలో ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78% ఉంటది. మిగిలిన అన్ని వాయువులు కలిపి కేవలం 1% మాత్రమే ఉంటాయి. అందులో కార్బన్ డయాక్సైడ్ రేషియో ఎంత అంటే 0.03 నుంచి 0.04% వరకు ఉంటుంది. నిశ్వాస గాలిలో ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ శాతాలు వరుసగా ఎంత ఉంటాయి? ఇది కూడా మంచి బిట్టే. తీసుకున్నప్పుడు 21 తీసుకున్నాము. కార్బన్ డయాక్సైడ్ ఏమో 0.04% తీసుకున్నాం. మరి వదిలినప్పుడు ఎలా ఉంటాయి? ఇంతకుముందు బిట్లలో మీరు చదివుంటే కరెక్ట్‌గా ఆప్షన్ బి పెట్టేస్తారు. ఎందుకు? మన నిశ్వాసలో కార్బన్ డయాక్సైడ్ శాతం 4.4% ఉంటదని ఇంతకుముందు బిట్స్‌లో వచ్చింది. సో, దాని నుంచి మనం ఆక్సిజన్ గెస్ చేసేయొచ్చు. 16.4% ఇంకెక్కడా లేదు. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్‌గా తీసుకోవచ్చు. ఇది కొంచెం హై లెవెల్ క్వెషనే. ఒకసారి నేర్చుకోండి ఈజీగానే ఉంటది. ఆల్కహాల్ తయారీ మరియు బేకింగ్ పరిశ్రమల్లో ఉపయోగించే
ఏకకణ శిలీంధ్రం ఏది? ఇది కూడా వచ్చింది. ఈ బిట్ కూడా చాలా ఎక్కువ సార్లు ఇవ్వడం జరిగింది కాంపిటీటివ్స్‌లో. అందుకని ఇది ఇవ్వడం మళ్ళీ జరిగింది మీకు. ఈస్ట్. ఈస్ట్ ఏకకణ జీవి. ఇది అవాయు శ్వాసక్రియ జరపడం ద్వారా వైన్, బీర్ మరియు బ్రెడ్ తయారీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సున్నపు నీటిలోనికి నిశ్వాస గాలిని పంపినప్పుడు అది తెల్లగా మారటానికి గాలిలో ఏ వాయువు కారణం? కార్బన్ డయాక్సైడ్. ఈ బిట్ చాలా సార్లు వస్తుందని చెప్పాను కదా! సున్నపు నీరు. ఇక్కడ కూడా వచ్చింది. కార్బన్ డయాక్సైడ్. మనం వదిలే నిశ్వాస గాలిలో అధికంగా ఉండే CO2 సున్నపు నీటితో చర్య జరిపి దానిని పాల వలె తెల్లగా మారుస్తుంది. మానవుని ప్రసరణ వ్యవస్థలో పదార్థాల రవాణాకు తోడ్పడే ద్రవ కణజాలం ఏది? కరెక్ట్‌గా పెడతారు అందరూ. రక్తం. రక్తం ఒక ద్రవ సంయోజక కణజాలం. ఇది శరీరంలో ఆహార పోషకాలు, ఆక్సిజన్ మరియు వ్యర్థాల రవాణాకు తోడ్పడుతుంది. రక్తంలో ఉండే ద్రవ భాగాన్ని ఏమంటారు? ప్లాస్మా అంటారు. రక్తంలోని పసుపు రంగు ద్రవ భాగాన్ని ప్లాస్మా అంటారు. ఇందులో రక్త కణాలు తేలి ఉంటాయి. రక్తానికి ఎరుపు రంగు ఇచ్చే మరియు ఆక్సిజన్ను శరీర కణాలకు మోసుకెళ్లే ఇనుము కలిగిన వర్ణకం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో బంధించబడి ఆక్సీ హిమోగ్లోబిన్గా శరీర భాగాలను చేరవేరుస్తుంది. ఇది కూడా బిట్గా అడుగుతాడు. మీకు వివరణలో ఇచ్చింది కూడా ఒక బిట్టే. హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో చర్య జరిపి ఏ విధంగా మారుతుందంటే ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. శరీరంలోనికి ప్రవేశించే వ్యాధికారక క్రిములతో పోరాడి రక్షణ కల్పించే రక్త కణాలు ఏవి? తెల్ల రక్త కణాలు. ఇవి నేరుగా ఉండే బిట్సే. ఒకసారి చూస్తే మీకు అయిపోతుంది. తెల్ల రక్త కణాలు శరీర రోగ నిరోధక సైనికులుగా పనిచేసే క్రిములను నాశనం చేస్తాయి. దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డగట్టడానికి సహాయపడే రక్త కణాలు ఏవి? రక్త ఫలకికలు, ప్లేట్లెట్స్ అంటారు. గాయాలైనప్పుడు రక్త నష్టాన్ని నివారించడానికి రక్త ఫలకికలు రక్తాన్ని గడ్డకట్టేస్తాయి. గుండె నుండి ఆక్సిజన్ యుక్త అంటే మంచి రక్తం శరీర భాగాలకు తీసుకెళ్లే మందపాటి గోడలు గల రక్తనాళాలను ఏమంటారు? ధమనులు అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా చదవాల్సిన కాన్సెప్ట్ ఇది. గుండె నుండి శరీర భాగాలకు తీసుకెళ్లేటటువంటి రక్తనాళాలను ఏమంటారంటే ధమనులు అంటారు. శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని అంటే జస్ట్ ఆక్సిజన్ లేని రక్తాన్ని, దాన్ని మనం చెడు అని ఆ పదం వాడకూడదు. ఆక్సిజన్ రహిత రక్తాన్ని తీసుకొస్తే దాన్ని ఏమంటారంటే సిరలు అని అంటారు. ఇది గుండె వరకు. మళ్ళీ మనకి ఈ రక్తానికి ఆక్సిజన్ ఫిల్ అవ్వటం అనేది జరుగుతుంది. అది ఊపిరితిత్తుల్లో జరుగుతుంది. సో, గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే ఉంటాయి. మళ్ళీ ఊపిరితిత్తుల నుంచి గుండెకు వచ్చే ఉంటాయి. అవి 2 అవి డిఫరెంట్‌గా ఉంటాయి. వాటి గురించి తర్వాత దాంట్లో చూద్దాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే మీకు చాలా వరకు సరిపోతుంది. ఓకేనా? గుండె నుండి శరీర భాగాలకు అదొక పార్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. గుండె నుంచి ఊపిరితిత్తులకు. అక్కడ పుప్పుస అనే వర్డ్ వస్తది. అదక్కడ వచ్చినప్పుడు చూద్దాం. ధమనులు అధిక పీడనం కలిగిన ఆక్సిజన్ రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు పంపుతుంది. కాబట్టి వీటి గోడలు మందంగా సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. శరీర విభాగాల నుండి కార్బన్ డయాక్సైడ్ యుక్త రక్తాన్ని తిరిగి గుండెకు చేరవేసే పలుచటి గోడలు, కవాటాలు గల రక్తనాళాలు ఏవి? సిరలు. సిరలు CO2తో కూడిన రక్తాన్ని గుండెకు మోసుకొస్తాయి. రక్తం వెనుకకు ప్రవహించకుండా అవి కవాటాలను కలిగి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రతి గుండె కొట్టుకోవడానికి రేడియల్ ధమని వద్ద చేతి మణికట్టుపై అనుభూతి చెందే స్పందనను ఏమంటారు? నాడీ స్పందన అంటారు. పల్స్ రేట్ మెజర్ చేస్తూ ఉంటాం. గుండె కొట్టుకోవడం వలన ధమనిలో రక్తం వేగంగా ప్రవహించి నాడీ స్పందనను ఏర్పరుస్తుంది. విశ్రాంతి సమయంలో సాధారణ మానవుని నాడీ స్పందన రేటు నిమిషానికి ఎంత ఉంటుంది? 72-80 సార్లు ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. విశ్రాంతి స్థితిలో ఉన్న ఆరోగ్యవంతమైన మానవుని నాడీ స్పందన నిమిషానికి 72-80 సార్లు ఉంటుంది. మానవుని గుండెలో ఎన్ని గదులు ఉంటాయి? 4 గదులు ఉంటాయి. ఇది అందరికీ తెలుసున్నదే. గుండె పై భాగంలో 2 కర్ణికలు, క్రింది భాగంలో 2 జఠరికలు ఉంటాయి. గుండె చప్పుడును వినడానికి వైద్యులు ఉపయోగించే పరికరం ఏది? ఇది కూడా 100% కరెక్ట్‌గా పెడతారు. స్టెతస్కోప్. తర్వాత ప్రశ్న. స్పాంజీలు మరియు హైడ్రా వంటి సరళ జంతువుల్లో ఆహారం మరియు ఆక్సిజన్ రవాణా దేని ద్వారా జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ప్రసరించే నీరు. స్పాంజీలు, హైడ్రాలలో ప్రత్యేక ప్రసరణ వ్యవస్థ ఉండదు. నీరు శరీరం గుండా ప్రవహించి ఆహారాన్ని తేవటం, వ్యర్థాలు కొట్టుకుపోవటం చేస్తుంది. మానవులో ప్రధాన విసర్జక అవయవాలు ఏవి మరియు అవి ఏ ఆకారంలో ఉంటాయి?
ఇది కూడా అందరూ కరెక్ట్‌గా గెస్ చేస్తారు. మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వివరణ ఒకసారి చూద్దాం. మానవుని విసర్జక వ్యవస్థలో ఒక జత చిక్కుడు గింజ ఆకారపు మూత్రపిండాలు రక్తంలోని వ్యర్థాలను వడపోసి మూత్రంగా విసర్జిస్తాయి. ఆరోగ్యవంతమైన మానవుడు రోజుకు విసర్జించే మూత్ర పరిమాణం ఎంత మరియు అందులో యూరియా శాతం ఎంత? కరెక్ట్‌గానే గెస్ చేస్తారు అందరూ. ఆప్షన్ 1 1 నుండి 1.8 లీటర్లు మరియు 2.5% యూరియా ఉండాలి. మానవ మూత్రంలో 95% నీరు, 2.5% యూరియా మరియు 2.5% ఇతర వ్యర్థ పదార్థాలు ఉంటాయి. మూత్రపిండాలు పనిచేయని బాధితులకు రక్తాన్ని కృత్రిమంగా శుద్ధి చేసే ప్రక్రియను ఏమంటారు? డయాలసిస్. కిడ్నీలు దెబ్బతిన్న రోగుల్లో కృత్రిమంగా యంత్రం సహాయంతో రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియనే డయాలసిస్ అంటారు. మొక్కలలో వేర్ల ద్వారా శోషించబడిన నీరు మరియు ఖనిజ లవణాలను పైకి రవాణా చేసే ప్రసరణ కణజాలం ఏది? మంచి బిట్టిది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి దారువు. దారు కణజాలం వేళ్ళ నుండి నీరు మరియు పోషక లవణాలను మొక్కలలోని పత్రాల వరకు ఏకదిశలో రవాణా చేస్తుంది. మొక్కల పత్రాల్లో తయారు చేయబడిన ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేసే ప్రసరణ కణజాలం ఏది? ఇది కొంతవరకు గెస్ చేయొచ్చు. పోషక కణజాలం. పోషక కణజాలం పత్రాల్లో తయారైన పిండి పదార్థాలను మొక్కలలోని అన్ని విభాగాలకు రవాణా చేస్తుంది. తర్వాత ప్రశ్న, మొక్కల పత్ర రంధ్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో బయటకు విడుదలయ్యే ప్రక్రియ ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్, బాష్పోత్సేకము. యాక్చువల్గా నిన్న పార్ట్ 1లో చెప్పినటువంటి దాంట్లో మీకు దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్తానన్నాను. అది ఇదే. చాలా చాలా ఇంపార్టెంట్. నేరుగా ఎక్కువ సార్లు ఇచ్చేటటువంటి బిట్ ఏదైనా ఉన్నట్టయితే అది ఇదే. బాష్పోత్సేకం. పత్ర రంధ్రాల గుండా అధిక నీరు ఆవిరి రూపంలో కోల్పోవటాన్ని బాష్పోత్సేకము అంటారు. ఇది మొక్కలకు చల్లదనాన్ని ఇస్తుంది. బాష్పోత్సేకం వలన ఏర్పడే ఏ లాగుడు బలం ఎత్తైన వృక్షాల కొనల నుండి నీటిని పంపడానికి సహాయపడుతుంది? ఇది కూడా కరెక్ట్‌గా గెస్ చేయొచ్చు. బాష్పోత్సేక ఈర్షణ బలం. బాష్పోత్సేకం వలన నిరంతరం నీటి ఉపసంహరణ లాగుడు బలాన్ని సృష్టిస్తుంది. ఇది నీటిని ఎంత ఎత్తైన చెట్టుకైనా పైకి లాగుతుంది. చేపలు, పక్షులు మరియు మానవుల ప్రధాన నత్రజని విసర్జక పదార్థాలు వరుసగా ఏవి? మానవుల్లో అందరూ కరెక్ట్‌గా తెలుసు. ఇంక మిగిలినట్లో ఎట్లా అన్నది కొంచెం. మానవుల్లో అయితే యూరియా. సో, మిగిలినట్లో ఎలా ఉంటదంటే చేపల్లో అయితే అంటే చేపలనే కాదు నీటిలో ఉండే ఆటిల్లో అమోనియాను, పక్షులు తెల్లటి ఘన యూరిక్ ఆమ్లాన్ని, మానవులు ద్రవ యూరియాను ప్రధానంగా విసర్జిస్తారు. చూశారు కదా! ఈ విధంగా టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన ప్రతి పాఠ్యాంశం నందు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ తయారు చేసి మన ఛానల్‌లో వీడియోస్‌ను అప్లోడ్ చేస్తున్నాం. వీటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్‌కు తప్పకుండా షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.